ప్రభుత్వం ఇంత తొందరగా పోస్టింగ్స్ ఇచ్చింది. దీనిపైన మీరేమంటారు? బ్రదర్ ఇది ఆషామాషిగా గ్రూప్ వన్ అనేది 30 ఏళ్ళ ఇప్పుడు మనము ఒక పెన్ను కొనుక్కుంటేనే రుద్ది ఒక కిరాణా షాప్ కాడ పెన్ను కొనుక్కుంటే రుద్ది చూస్తాము. ఒక మహిళలు ఒక వంకాయలు కొందామంటేనే పుచ్చులున్నాయా మంచిగున్నాయా చూస్తారు. ఇది 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసే తెలంగాణకు మనం ఈ ఒక పెన్ను కొంటేనే గీకి చూస్తాం. అలాంటిది ఈ 30 సంవత్సరాలు సర్వీస్ చేసే వాళ్ళని యూపీఎస్సీ తరహాలో ట్రాన్స్పరెన్సీగా మంచిగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకే హాల్ టికెట్తో పెట్టి ట్రాన్స్పరెన్సీగా పెడితే బాగుండేది. కాబట్టి రాత్రికి రాత్రి ఇస్తే అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టు అర్ధరాత్రి దొంగతనం చేయడం ఇది సబబు కాదు. ఇది మంచిది కూడా కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. వెస్ట్ బెంగాల్లో 25,000 టీచర్ జాబ్ల పోస్టులని మళ్ళీ 5 సంవత్సరాలు చేసినా కూడా మళ్ళీ రాంగ్ అని కొట్టేసింది. కాబట్టి ఇది కూడా కొట్టేస్తుంది. ఇది ఏమైనా వాళ్ళని తృప్తిపరచడం కోసం ఫేవర్ వస్తాయి. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఫేవర్గా వస్తాయి అనుకుంటారు. ఇది ర్యాంకర్స్గా మీరు అనేది ర్యాంకర్స్ కాకుండా నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి కూడా అవకతవకలే. 14 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి. దాని మీద ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చినాం. మళ్ళీ జీవో 29 దాని మీద ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చినాం. తెలుగు మీడియం వాళ్ళు వాయిదా వేయాలని ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చినాం. తెలుగు మీడియం వాళ్ళకి న్యాయం జరగాలని ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చినాం. ఇంకా మేము ఎన్నిసార్లు మొత్తుకో మేము నిరుద్యోగులం. ఖచ్చితంగా మాకు ఫేవర్ జరుగుతుంది. సుప్రీంకోర్టులో క్లియర్గా చెప్పింది కదా బ్రదర్. సింగిల్ కోర్టు మన హైకోర్టు సింగిల్ కోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది, మంచిగా సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏం చెప్పింది, ఖచ్చితంగా ఆ 222 పేజీలతోటి ఒకే సెంటర్లో 126 సెంటర్లో ఉన్న మహిళలు 136 మంది వచ్చారు. మళ్ళీ అదే ఒక్క మహిళా కోటి ఉమెన్స్ కాలేజ్లో 70 మంది ఎలా వచ్చారని క్లారిటీగా అర్థమవుతుంది. ఫిలిమ్స్కి మెయిన్స్కి హాల్ టికెట్స్ ఉన్నప్పుడే అప్పుడే అర్థమవుతుంది. ట్రాన్స్పరెన్సీ మరి నువ్వు 10 మంది ఎక్కువ వచ్చారు కదా, అది బయట పెట్టాలి. మాకు అనుమానాలు ఉన్నాయి. అది బయట పెడితే నివృత్తి అవుతుంది కదా.